మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని 2 ప్రోడక్ట్‌ల మీద రాసి ఉంటది. 2 ప్రోడక్ట్‌ల మీద రాసినప్పుడు దాంట్లకు దాంట్లకు ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ కూడా సేమ్ అదే రేట్‌లో ఇయ్యాలి. ఎట్లా? వైన్స్ ఇప్పుడు మద్యపానానికి వైన్స్‌లో పెట్టిర్రు సెపరేట్‌గా. తాగాలనుకున్నాడు వైన్స్‌లో పోయి తాగి వస్తున్నాడు. బహిరంగ ప్రదేశాల్లో రద్దు చేసిర్రు. బయట తాగడానికి వీలు లేదు. మరి ధూమపానం కూడా ఆరోగ్యానికి హానికరం కదా. మద్యపానం అయితే తాగినోని ఆరోగ్యం ఒకటే ఖరాబ్ అవుతుంది. ఈ ధూమపానం అనేది తాగినోనితో పాటు అటు పక్కలో ఉన్నోని ఆరోగ్యాలు పాడైతాయి. మొత్తం పొల్యూషన్ అవుతుంది, వాతావరణమే పొల్యూషన్ అవుతుంది. మరి దీనిలోకి ఎందుకు సపరేట్ గా ఒక సెంటర్లని పెట్టలేకపోతుంది ప్రభుత్వం? ఎందుకంటే సపరేట్ ఎందుకు పెట్టాలంటే దాని వైన్స్ మందుకు ఎట్లయితే వైన్స్ అని పెట్టిరో సపరేట్ గా, ఈ సిగరెట్ల కూడా సపరేట్ సెంటర్ లో పెట్టాలి. అట్లా పెట్టకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే కిరాణా కొట్లలో ఏడ పడితే ఆడ, టిఫిన్ సెంటర్ల కాడ, అన్న హోటళ్ళ కాడ, ప్రతి కాడ అమ్ముతున్నారు. అవి అమ్ముతున్నారు. ఓకే, ఈ కొన్నోడు కనీసం తీసుకొని అట్లా దూరం పోయి కాల్చడం అనే ఇంకిత జ్ఞానం లేకుండా పోతుంది వీళ్ళకి. ఆనే తీసుకుంటాడు, కిరాణా కొట్టు కాడ అనుకో అక్కడనే తీసుకుంటాడు, ఆనే వెలిగేస్తాడు, అక్కడనే తాగకుండా నిలబడతాడు అడ్డం. ఆడికి చిన్నపిల్లలు వస్తారు, లేడీస్ వస్తారు. సరే, స్మోకింగ్ అలర్జీ ఉంటుంది కొంతమందికి, వాళ్ళు వస్తారు. నాయస్ ఉంటుంటావు, పడదు స్మోకింగ్ అంటే పడదు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఎందుకు ఎందుకు ఈ విషయంలో గవర్నమెంట్ శ్రద్ధ పెట్టలేకపోతుంది? బహిరంగ ప్రదేశాలలో స్మోకింగ్ లో రద్దు చేయాలి. రేవంత్ రెడ్డి గారు మీరు ఇది ఒక్క మేలు చేయండి. జనాలకు పెట్టరైపోతున్నారు వీళ్ళు, విచ్చలవిడిగా వీళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోతుంది స్మోకింగ్ చేసే వాళ్ళకి. వీళ్ళు బాధపడడం పర్లేదు నాకు, వాళ్ళ వల్ల ఎంతమంది బాధపడతారు అనేది వాళ్ళకి అర్థమైతలేదు. టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తారు, సిగరెట్ ఆనే సిగరెట్ కొనుక్కుంటాడు, ఆనే తాగుతాడు. ఈ పక్కన లేడీస్ టిఫిన్ చేస్తుంటారు, వేరే వాళ్ళు టిఫిన్ చేస్తుంటారు. అవెల్లా మనోనికి ఏం పట్టవు. ఇది తీసుకున్నాడా, కాల్చిండా, ఈ సరదా తీరిందే, అయిపోయాయి. పక్కోడు వాడిని చూస్తున్నాడు, వాడిని తిట్టుకుంటున్నాడు, వాడిని గలీజ్గా అని కూడా గమనించరు. మనుషులు పెరిగినంత మాత్రాన సరిపోదు, బుద్ధి జ్ఞానం కూడా పెరగాలి, కొంచెం ఇంకిత జ్ఞానం అనేది ఉండాలి, సెన్స్ అనేది ఉండాలి. మన వల్ల ఏమన్నా పక్కోడు ఇబ్బంది పడుతున్నాడా, మన సరదా వల్ల పక్కోళ్ళు ఏమన్నా ఇదవుతున్నారని ఆలోచన చేయాలి. చాలా చోట్ల గమనిస్తున్నాను నేను. నీ సరదా ఉంటే నీ సరదాకి ఎవరు అడ్డు రాడు. అట్లా అని వేరే వాళ్ళు కూడా నువ్వు అడ్డం పోయి వాళ్ళని ఇబ్బంది పెట్టి కూడా నీకు కూడా హక్కు లేదు, నీ సరదా కాదానికి వాళ్ళకు హక్కు లేదు. ఎవరి పరిధిలో ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే అందరికి మంచిది. గవర్నమెంట్ ఈ విషయంలో ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకొని స్మోకింగ్ ను బహిరంగ ప్రదేశాలలో నిషేధించాలి, మోహమాటం లేకుండా నిషేధించాలి. సరే, అలవాటు ఉన్నాడు, తాగాలని ఉంటది, సపరేట్ సెంటర్లో పెట్టి అక్కడికి వెళ్ళి తీసుకోవాలి, అక్కడనే స్మోకింగ్ చేయాలి. తప్పదు. ఇప్పుడు నీకు అలవాటు ఉన్నప్పుడు పోవాలి. ఇప్పుడు వయసులు ఉన్నాయి, మంద అలవాటు ఉన్నాడు, తప్పకుండా పోయి తెచ్చుకుంటలేడా, పోయి తాగి వస్తలేడా? స్మోకింగ్ కూడా అంతే. స్మోకింగ్ ఇంకా నీ తాగిన తర్వాత పక్కోళ్ళకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. మందు అట్లా కాదు, వాడు తాగినోడు కూడా ఇబ్బంది పడతాడు, వాని ఆరోగ్యం పాడవుతుంది, అది వాని ఓన్ రిస్క్. అది కానీ నీ సరదాకి నువ్వు పొల్యూట్ చేసి మొత్తం వాతావరణాన్ని, పక్కోళ్ళ ఆరోగ్యం కూడా పాడు చేసే హక్కు నీకు లేదు. ఇది తాగేటోళ్ళు కూడా ఆలోచించాలి, గవర్నమెంట్ కూడా ఈ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చి ఈ సమస్య పరిష్కారం చేస్తేనే మంచిదే. అరే, వీళ్ళు ఇంత కూడా కొంచెం కూడా ఆలోచన ఉండదు అబ్బా, చెప్తున్నా కదా, కొంచెం కూడా ఆలోచన ఉండదు వీళ్ళకి. ఇష్టం ఇక కిరాణా కొట్టుకాడ వాడు సామాన్ చుట్టుపక్కల మొత్తం సామాన్ నిండి పెడతాడు,
కానీ మనసు ఇంకా జాగా ఉంటుంది. ఆడ అడ్డం నిలబడి వాడు సీరియడ్ తాపుతాడు. ఇక ఆలోచన చేయండి, మనిషికి ఎంత జ్ఞానం పెరిగింటది, ఎంత ఇదే అవుతుంది. కొంచెం కొంచెం బుద్ధి పెట్టి ఆలోచించండి. నా మీద సీరియస్ అయిన పర్లేదు, నన్ను తిట్టుకున్నా పర్లేదు.